Sandeep. I am Banu. I am Omkar. I am Vijay. I am Ashrita. We are the students of St. Anne's English Medium School from Pedapurapadu. Now we are going to do skit on conservation of biodiversity. ఎందుకు సందీప్ పక్షులను ఎలా కొడుతున్నావు? నీకేం చెప్పాను, నా పంటను చూడు ఎలా తింటున్నాయో. అయ్యో వీటికి తోడుగా ఇంకా 4 పక్షులు వెంటేసుకొని వస్తున్నాయి. అయ్యో అలా అంటావేంటి? ఆ పక్షులే కదా ఈ చేలలో వచ్చిన పురుగులను దోమలను చంపి తినేవి. పక్షుల వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఆ పక్షుల వల్లే కదా మన ప్రకృతి ఇంత అందంగా ఉంది. అందుకే మన భారతదేశాన్ని సంపూర్ణ దేశం అంటారు. మన జాతీయ పక్షి ఏంటిది? నెమలి. అది ఎంత అందంగా ఉంటుంది. అయ్యో, పక్షులు చంపితే ఇన్ని నష్టాలు ఉంటాయా? నాకు తెలియదు. ఇంకెప్పుడు పక్షులను చంపను. చెట్లను నరుకుతున్నావు. ఈ చెట్టు వల్ల ప్రయోజనం ఏముంది? ఇక్కడ చెట్లు ఏమి బ్రతకట్లేదు, నీడ వల్ల వెలుతురు కూడా రావట్లేదు. ఏం చేయను అసలు నేను ఇక్కడ ఏం చేయను? ఈ చెట్టు వల్ల ఈ చెట్టు ప్లేస్ లో ఒక షెడ్ వేసుకొని అద్దెకిచ్చుకున్న డబ్బులైనా వస్తాయి. ఈ చెట్టు వల్ల ప్రయోజనమే లేదు. ఈ చెట్టు మీద పక్షులు మొత్తం వచ్చి ఇక్కడే రెట్టెలు వేస్తున్నాయి. దానివల్ల చెడు వాసన వస్తుంది. ఈ చెట్టు ఏం చేసుకోను? ఇప్పుడు మనం ఇలా బ్రతుకుతున్నామంటే అవి ఇచ్చేటువంటి గాలి వల్లే కదా. మన దేశంలో ఎంతో మొత్తంలో అవి కార్బన్ డైఆక్సైడ్ ని రిడ్యూస్ చేస్తున్నాయి. మనకి అవి లీఫీ వెజిటేబుల్స్ ని, ఫ్రూట్స్ ని, ఎంతో ఆహార పదార్థాలను ప్రొవైడ్ చేస్తున్నాయి. అంతేకాకుండా పక్షులందరికీ అవి షెల్టర్ ని ఇస్తున్నాయి. మనకు ముఖ్యంగా మన కోసం అయితే వర్షాలను కురిపిస్తున్నాయి, సాయిల్ ఎరోషన్ ను అరికడుతున్నాయి. అంతేకాకుండా ఎండాకాలంలో చెప్పాలంటే మనకి చక్కని నీడనిస్తున్నాయి, చల్లని గాలిని ఇస్తున్నాయి. అవి ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి వాటి వల్ల మనకు. ఇలా చెట్లను నరకడం చాలా తప్పు కదా. చాలా తప్పైపోయింది. ఆ చెట్లను నరకకుండా వాటిని ఆ ప్లేస్ లోనే ఇంకో చెట్లను మొలకెత్తడం, నాటడం నేర్చుకోండి. సరే, ఇప్పటి నుంచి చెట్లను నాటుతాను. ఏంటి రాహిం భాయ్ రాళ్ళేస్తున్నావు? ఏంటి తొండం చంపుతున్నా? ఏంటి తొండం చంపుతున్నావా? అవును, మా దేవుడిని మా ప్రవర్తన చాలా ఇబ్బంది పెట్టింది. ఏంటి మీ ప్రవర్తన ఇబ్బంది పెడుతుందా? మనం అట్లాంటి వాటిని చంపకూడదు బాయ్. అవి ఎన్నో జీవరాశులను తిని చంపకుండా అరికడుతుంది బాయ్. అటువంటి వాటిని చంపకూడదు బాయ్. సరే బాయ్. ఏంటి బాను పాములు కొడుతున్నావు? దానివల్ల మనకి చాలా నష్టాలు ఉన్నాయి. భలేవాడివే. పావులు ఉండటం వల్ల పంట పొలాల్లో పందికొక్కుల్ని, ఎలుకల్ని తింటాయి. అంతేకాక ఇంట్లో ఉన్న ధాన్యాల్ని, చాలలో ఉన్న పంట పొలాల్ని అది తినటం వల్ల సమాజంలో చాలా వాటికి అరికడుతుంది. వాటిని కొట్టకూడదు బాయ్. సరే, అయితే ఇప్పటి నుంచి కొట్టను. ప్రకృతిని ప్రేమించండి, పర్యావరణాన్ని రక్షించండి, బ్రతుకు బ్రతికించు.